జీవితం. యేసుని కలుసుకో, యేసుని కలుసుకో, యేసుని కలుసుకో. యేసయ్య పరిచర్యను 25 years భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మిషనరీగా పనిచేస్తున్న మన పాస్టర్ డిలైట్ రాబర్ట్స్ మీ ముందుకు యేసయ్యలో అద్భుతం, స్వస్థత, రక్షణ, స్థాపన, సమృద్ధి మీ జీవితంలో అందించడానికి వాక్య పరిచర్యతో, ప్రార్థనతో, దేవుని గొప్ప శక్తితో మరియు కృపా వరముతో యేసయ్యను కలుసుకోవడానికి సిద్ధపడండి. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాలపు ఆరాధన గడియ సమయంలోనికి మిమ్మల్ని ఆహ్వానం అందిస్తున్నాం. పాస్టర్ బ్రైనట్ గారితో కలిసి మరి యొక్క ఉదయకాలము ఈ యొక్క ప్రత్యేకమైన ధ్యాన గడియలోనికి మిమ్మల్ని అందరినీ కుటుంబ పర్యటనగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానం అందిస్తుండగా, ఇదిగో మీ స్నేహితులకును మీరు త్వరగా దీన్ని షేర్ చేయండి. మీ ఫేస్బుక్లో, మీ యొక్క పేజ్లో, ఫేస్బుక్ ద్వారా చూస్తున్నవారు, యూట్యూబ్ ద్వారా చూస్తున్నవారు, పెరిస్కోప్, డైలీ మోషన్, వీకే లైవ్, యూరోప్లో చూస్తున్న బిడ్డలు, మరి కొరియా ప్రాంతంలో చూస్తున్న నుంచి, థాయిలాండ్ దేశాల నుంచి చూస్తున్నవారు, మరి తెలుగు మాట్లాడుతున్న మన ప్రియ బిడ్డలు, మరి స్నేహితులు, కుటుంబస్తులు, స్నేహితులు, మరి వివిధంగా రీతిలుగా మరి మీరు అందుకున్న ఈ యొక్క మీడియా ద్వారా మరి మీ అందరికీ ఉదయకాలం ఆహ్వానం అందిస్తున్నాం. రండి, తలలు వంచుదాం. ఆయన మన రక్షకుడై ఉండగా, ఆయన నీకు విమోచనకుడుగా ఉండగా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని నామము బలమైన దుర్గము. అందరం చేద్దాం. దేవుని నామము బలమైన దుర్గము, నీతిమంతులు దానిలో దాసుకొని సురక్షితంగా ఉంటారు. ప్రార్థిస్తాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, మా కొరకు ఇవ్వబడిన యేసు నామం బట్టి వందనాలు. నీ బలమైన దుర్గము, నీ బలమైన నామము యేసయ్యా, నీ ఉదయకాలము నీ నామము కింద మేము అందరము వస్తుండగా ఆటంకపడుస్తున్న దుష్టుడు, ఈ చీకటి, ఏ దుష్టుడు నైనా ఎదుగో వీరిని ఎత్తుకోపోకుండా నీ గొప్ప రక్తము, నీ గొప్ప ప్రోక్షణ కింద ప్రతి ఒక్కొక్కరిని మిమ్మల్ని మమ్మల్ని అందరూ ఉంచండి. ప్రత్యేకంగా ఈ భాగంలో తెలుగు రీజన్స్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు గండాలలో నుంచి తప్పించినట్లుగా ఎందరైతే నైనా ఎదుగో పోరాటపడి నైనా ఆరాటముతో కోల్పోయి ఉన్నారు, గృహములు, కుటుంబాలు, వస్తువులు నైనా, మరి భయంకరమైన అయినా మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు నైనా, భూమిలు, పంటలు కోల్పోయినారు. మొట్టమొదటిగా ఉదయకాలం ప్రార్థిస్తుండగా, మాకు మా పోషకుడవు నీవు, మా ఈ యొక్క యాజకుడవు నీవయ్యా, మా మంచి కాపరి నీవయ్యా. ప్రార్థిస్తుండగా నాయనా ఇదిగో ఈ వర్షమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గద్దించబడి లయపరచబడినట్లుగా ఆజ్ఞ ప్రకటిస్తున్నాం. ఉదయకాలం ప్రార్థిస్తుండగా మా మధ్యలో నీ కృపను, నీ సమృద్ధిని మధ్యలో నువ్వు ప్రచురపరిచి సమృద్ధి పరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. మార్గములను సూచించువాడు, జీవితాలను వెలిగించువాడు అనే పాట పాడుతూ ఈ ఉదయకాలము మన మార్గములలో దేవుని యొక్క గొప్ప కృప కార్యములు. అవును, మీకు ఎంతెంత వర్షాలు నిజంగా తోరి భయంకరమైన గడియలు ప్రాంతాలతో మనం పోతుండగా, మరి ఉదయకాలము యేసయ్య మా కొరకు నీవు మార్గము, మా కొరకు నీవు జీవము, మా కొరకయ్యా నీవు సమృద్ధి అంటూ పాటతో మాత్రం కలిసి ప్రభువును స్తుతిస్తూ, యెహోవా నీవు నాకుండగా నాకు అసాధ్యము ఏది లేదు. సృష్టించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకున్నారా నడిపించువాడు, యెహోవా నాకుండగా మార్గములను సృష్టించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకున్నారా నడిపించువాడు,
యెహోవాయే నాకుండగా సాధించలేనిది జయించలేనిది లేదు, అసాధ్యమైనది లేదు. విజయం ఎప్పుడు నాదే, నేను సాధించలేనిది లేదు, జయించలేనిది లేదు, అసాధ్యమైనది లేదు. విజయం ఎప్పుడు నాదే. కట్లు నాకెదురైనను, జనములు నాపైకి లేచినను. ఎన్ని కట్లు నాకెదురైనను, జనములు నాపైకి లేచినను. సంఖ్యలు నన్ను బిగదీసినను, శత్రుగోడలు అడ్డుగా నిలచినను. సంఖ్యలు నన్ను బిగదీసినను, శత్రుగోడలు అడ్డుగా నిలచినను. 1, 2, 3. నేను సాధించలేనిది లేదు, జయించలేనిది లేదు, అసాధ్యమైనది లేదు. విజయం ఎప్పుడు నాదే, నేను సాధించలేనిది లేదు, జయించలేనిది లేదు, అసాధ్యమైనది లేదు. విజయం ఎప్పుడు నాదే. జీవితమంతా శూన్యమైన, బంధువులందరూ విడిచినను. జీవితమంతా శూన్యమైన, బంధువులందరూ నన్ను విడచినను. వ్యాధులెన్నో నన్ను చుట్టిను, వెతుకులెన్నో నాకెదురైనను. వ్యాధులెన్నో నన్ను చుట్టినను, వెతుకులెన్నో నాకెదురైనను. నేను సాధించలేనిది లేదు, జయించలేనిది లేదు, అసాధ్యమైనది లేదు. విజయం ఎప్పుడు నాదే, నేను సాధించలేనిది లేదు, జయించలేనిది లేదు, అసాధ్యమైనది లేదు. విజయం ఎప్పుడు నాదే, విజయం ఎప్పుడు నాదే, విజయం ఎప్పుడు నాదే. విజయం ఎప్పుడు నాదే, విజయం ఎప్పుడు నాదే, విజయం ఎప్పుడు నాదే. హల్లెలూయా అండ్ హల్లెలూయా. మనకు దేవుడు విజయం ఇచ్చిన మహా గొప్ప దేవుడు. ఇదిగో ఈరోజు మనకు సెలవిస్తున్న విషయం ఏంటంటే, జయించు వానికి జీవ కిరీటం ఉన్నదట. జయించిన వాని పేరు దేవుడు జీవ గ్రంథంలో మన నామాన్ని, మన పేరు తన గ్రంథంలో రాసిపెట్టాడట.
ఈ యొక్క జయించు అని జీవితం ఏంటనగా, క్రైస్తవుని జీవితంలో జయించడం అనగా క్రీస్తేసు రక్తంలో కడగబడమే కాక దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడడం. మరొక పాట పాడుతూ ప్రభు నామాన్ని మనమందరం కీర్తిస్తాం. జీవ గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో రాసిన యేసులో నాకు ఆనందం ఉన్నది, యేసయ్యలో నాకు ఘన విజయం ఉన్నది. ఓటమి చీకటి కాదు నీకు రాయబడింది. నీ జీవితంలో దుష్టుడు పలుకుతున్నాడు ఓటమి, దుష్టుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఓడిపోయావు, యు కాంట్ డూ ఇట్, నీతో ఇక కాదు, ఈ విషయంలో నీకు విడుదల జరగదు, నీ ప్రార్థన దేవుడు వినడు, నీకు విడుదల రాదు. అమ్మా, నువ్వు ఏ పోరాటము కింద వెళుతున్నా, నా తమ్ముడు చెల్లె, ఏ విషయంలో నీ పోరాటం ఉన్నా సరే, ప్రభు నీ పేరు జీవగ్రంథంలో రాశాడు. ఓటమిలోనికి కాదు, విజయంలో పలికిన యేసు క్రీస్తునకు అందరం కలిసి ప్రభు నామాన్ని కీర్తిస్తూ, జీవగ్రంథంలో నా నామాన్ని తన రక్తంతో లిఖించిన వానికి యేసయ్య నీకు ఒక ఘన విజయం, స్తోత్రం స్తోత్రం అని పాట పాడతాం. జీవ గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన, జీవ గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. భూమిపై నేనేమి విప్పుతునో అవి అన్ని పరమందున కూడా విప్పబడునులే, భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమందున అవి బంధించబడునులే. జీవ గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన, జీవ గ్రంథములో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. అవిధేయతతో నేను కోల్పోయిన దేవుని వారసత్వమును తన రక్తముతో నాకు అందించను. వీలైతే అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని కీర్తిస్తాం. అవిధేయతతో నేను కోల్పోయిన దేవుని వారసత్వమును తన రక్తముతో నాకు అందించెను. యేసుడు నా రక్షకుడు, విలువైన తన సొత్తుగా నన్ను చేసి తన పరిశుద్ధాత్మతో నింపి క్రియలన్నిటిపై వాక్కు జయమిచ్చినట్టి యేసు నా ప్రభువునకే స్తోత్రం స్తోత్రం. శత్రు క్రియలన్నిటిపై వాక్కు జయమిచ్చినట్టి యేసు నా ప్రభువునకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుతునో అవి అన్ని పరమందున కూడా విప్పబడునులే, భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమందున అవి బంధింపబడునులే. జీవ గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన, జీవ గ్రంథములో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన, యేసునిలో నాకు ఆనందం, యేసు
యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. సర్వాంగ కవచము ధరించి నీ ఆత్మీయ యుద్ధము చేసెదను, ఆకాశ మండల దురాత్మలను యేసు నామములో ఓడించెదను. విశ్వాసులను చేపట్టి వాక్యాత్మ ఖడ్గము బిగబట్టి క్రీస్తు రక్తము విలువ వాగ్దాని వాడుచున్న యేసు నా ప్రభువుకే స్తోత్రం స్తోత్రం. క్రీస్తు రక్తము విలువ వాగ్దాని వాడుచున్న యేసు నా ప్రభువుకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమందున అవి బంధింపబడునులే. జీవ గ్రంథములో నా నామాన్ని తన రక్తంలో లిఖించిన, జీవ గ్రంథములో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన. యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. రాజ్యమున్నిది మొదటగా వెదికి అన్నిటిని పొందెదను, గురి యొద్దకే నే పరిగెత్తుచు నీతి కిరీటము గెలిచెదను. నా దిశయ కారణం ప్రభు సిలువే, నేనేమై ఉంటినో అది ప్రభు కృపే. నాదు విశ్వాసమును నిరతము కాపాడుచున్న యేసు నా ప్రభువుకే స్తోత్రం స్తోత్రం. నాదు విశ్వాసమును నిరతము కాపాడుచున్న యేసు నా ప్రభువుకే స్తోత్రం స్తోత్రం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమందునకు విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమందున అవి బంధింపబడునులే. నా గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన, జీవ గ్రంథములో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన. యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమందున కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమందున అవి బంధింపబడునులే. జీవ గ్రంథంలో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన, జీవ గ్రంథములో నా నామాన్ని తన రక్తముతో లిఖించిన. యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం, యేసునిలో నాకు ఆనందం, యేసునిలో నాకు ఘన విజయం. భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమందునకు విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమందున అవి బంధింపబడునులే. చివరిసారిగా భూమిపై నేనేమి విప్పుదునో అవి అన్ని పరమందునకు కూడా విప్పబడునులే. భూమిపై నేనేమి బంధించి ఉంచుదునో పరమందున అవి బంధింపబడునులే. ప్రభు ఇచ్చిన మహా గొప్ప వాగ్దానం ఇది. భూమి మీద మీరు ఏదైతే విప్పుతారో అది విప్పబడుతుంది. ఈ ఉదయ కాలము నేను మీతో కూడా కలిసి ఏకీభవిస్తున్నాను.
ఏ విషయంలో దుష్టుడు మీ జీవితంలో పోరాటంగా ఉన్నదో, ఇదిగో యేసయ్యా తండ్రి నైనా ఇదిగో నేను ఏకీభవిస్తున్నానయ్యా నీ సేవకునితో కలిసి ఆ గొప్ప నీ స్వరము నీ వాక్కుతో నైనా ఈ విషయంలో, ఈ పోరాటం విషయంలో నేను ఏకీభవిస్తున్నాను ప్రభు అని ఏకీభవించండి. త్వరగా చిన్నగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నా తండ్రి, నీ ప్రియబిడ్డలకు ఏ విషయములలో ఎవరెవరు నైనా దుష్టునితో, చాతబడులతో, మాంత్రిక క్రియలతో, దురాత్మలు, చీకటి శక్తులతో, మరణముతో, భయములతో, అనుమానములతో, విరుద్ధమైన ఇదిగో విషయాలతో, అవమానములతో దుష్టుడు నాటిన బీజములు విరగకుండా నైనా ఇదిగో వాటి యొక్క ఫలములు తింటూ ఏడుపుతో దుఃఖముతో ఉన్న ప్రతి గృహము కుటుంబంలోనికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో భూమి మీద ఏకీభవిస్తూ విడుదల ప్రకటిస్తున్నామయ్యా. పరలోకం నుంచి నీ ఆజ్ఞ, నీ దూతలు నీ ప్రియ గృహాలలో, కుటుంబాలలో అది విడుదల అవును గాక. వారి కొరకు నైనా నువ్వు వాగ్దానం చేస్తావు. నిర్గమకాండము 23 నైనా ఇదిగో నువ్వు స్వరం ఇచ్చి వాగ్దానం చేసినావు. స్వరమును బట్టి నీ ముందు నేను ఒక దూతను పంపనై ఉన్నానన్నావయ్యా. అగ్నితో ఉన్న ఆ దూతను మా కొరకు ఇదిగో యుద్ధపు పోరాటము చేసి శత్రువును వాని క్రియలను హతపరచు ఆజ్ఞను నీ మాట చొప్పున విడుదల ప్రకటిస్తున్న యేసయ్య నామం ప్రతి బిడల జీవితంలో అయ్యా నీ దూతలను, ఆజ్ఞలను, నీ స్వరమును, విడుదలను యేసుక్రీస్తు నామములో జరుగును గాక. ఎంతమంది ఇదిగో నైనా భోజనములో, వారి కడుపులలో, వారి తలలో నైనా ఇదిగో హెడేక్స్ అని వారి కడుపులలో దుష్టుడు నాటిన ప్రతి ఒక్క మంత్రములన్నింటినీ, చీకటులన్నింటినీ ఇప్పుడే యేసుక్రీస్తు నామములో అది బయటికి వచ్చినట్టుగా ఆజ్ఞ విడుదల ప్రకటిస్తున్నాను. ఎవరి శరీరాలలో వాడు దుష్టుడు నాటిన జీడీలు, మాంత్రిక తాంత్రిక కార్యములతో వాని అధికారము శరీరమును, రక్తమును పట్టుకొని, వెంట్రుకలు పట్టుకొని, బట్టలను పట్టుకొని, చెప్పులను పట్టుకొని అయ్యా గృహాలలో, కుటుంబాలలో వాని చేతబడి క్రియలు పని చేస్తున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నైనా ఏ పోరాటము వారి చుట్టూ నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధము వారిది లేదన్నావయ్యా. ప్రతి దుష్టుని, ప్రతి చీకటిని సిలువ శక్తితో, వాక్కు అధికారముతో, నీ రక్తముతో, ఆజ్ఞను, అగ్నిని పంపిస్తూ దహించబడి కాల్చబడినట్లుగా ఆజ్ఞ విడుదల ప్రకటిస్తున్నాను. ఇదిగో నీ విడుదల ఇక్కడ, నీ విడుదల ఇప్పుడే యేసయ్య నామములో విడుదల, యేసుక్రీస్తు నామములో శరీరంలో విడుదల, మనసుకు విడుదల, వారి జీవితాలలోనికి యేసుక్రీస్తు నామములో ఆజ్ఞను, విడుదలను ప్రకటిస్తున్నాను నాయనా. Now in the name of Jesus, in the name of Jesus, in the name of Jesus. Oh rishandali kibarakindi likibaraka. Hallelujah, hallelujah. Lord, in the name of Jesus, యేసుక్రీస్తు నామములో నా తండ్రి ప్రతి చీకటి కార్యాలన్నీ దయపరచబడి యేసుక్రీస్తు నామములో మహా గొప్ప విడుదల. Now in the name of Jesus, now in the name of Jesus. ఆజ్ఞ, యేసయ్య నామములో ఆజ్ఞ, పరిశుద్ధాత్మ దేవుని నామములో ఆజ్ఞ ఇప్పుడే నీ ప్రియబిడ్డల జీవితాలలో గొప్ప విడుదల, స్వేచ్ఛను నీ అగ్నితో నాయనా ఇదిగో వారి గృహాలను, వారి కుటుంబాలను దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Thank you, Jesus. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్తోత్రం.
అందరు కలిసి ప్రభు నామని కీర్తిస్తూ యేసయ్య నిన్నే నిన్నే కొలుతున్నాయి అన్న పాడబడదు పనులను కీర్తిస్తూ ఉన్నాం. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా నన్ను గమనించినావా అందరు గట్టిగా ప్రభు నామని కీర్తిస్తూ అందరు కలిసి ప్రభు నామని కీర్తిస్తూ కొనియాడదాము. ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా అంద నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా యేసయ్యా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకుల కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపడుతున్నయ్యా యేసయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపడుతున్నయ్యా యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువే, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా, 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 ఓ ఆయన నామములో మహా గొప్ప నామము, పరిశుద్ధ నామము ప్రభు మనకిచ్చిన మహా గొప్ప నామము బట్టి దేవుని మన కృతజ్ఞతలు స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్. నైనా ఇదిగో ఉదయ కాలమునైనా ఇదిగో నీ నామాన్ని లేవనెత్తుతుండగా నిన్ను ఆరాధించడానికి ఇదిగో నైనా మాకు అనుగ్రహించిన ఈ మంచి గొప్ప కృపను బట్టి ఈవిని బట్టి నాయన నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, కీర్తనలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నీ రక్తము నీ ఆత్మను మా కొరకిచ్చావు, నీకు వందనాలయ్యా. నీ మహా గొప్ప కార్యమును బట్టి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తుండగా ఇదిగో ఉదయ కాలమయ్యా, ఇదిగో ఆరాధన నీకు అర్పణను అంగీకారముగాను అర్పణగాను ఉండును గాక. కడగండి, శుద్ధీకరిస్తుండగా మా ధనుడవు నీవు, మహాగణుడవు నీవు, మా ప్రాణ ప్రియుడవు నీవయ్యా. యేసయ్యా, ఇదిగో నేను ఆరాధించడానికి, నేను కీర్తించడానికి మహా గొప్ప కృపను ప్రతి ఒక్కొక్కరికి నువ్వు అనుగ్రహించండి అయ్యా. ఈ ఉదయకాలం నేను ఆరాధిస్తుండగా ప్రతి ఒక్కొక్కరిని నాయన ఇదిగో శుద్ధీకరించండి అయ్యా. కడగండి, విడుదల నీ రక్తముతో, నీ కృపతో, నీ మహిమతో ప్రతి ఒక్కొక్కరి ప్రియుడులను ఎవరెవరు ఏ బంధకాలలో ఉన్నారయ్యా, ఎంతమంది యవన బిడ్డలు తండ్రి ఇదిగో ఏ డ్రగ్స్ తోటి, ఏ విధమైన పోరాటముతోటి బంధించబడి ఉన్నారో యేసయ్యా, ఇదిగో ఈ ఉదయకాలము ఆరాధిస్తుండగా వారి జీవితాలలో గొప్ప విడుదల, ప్రాణముకు, శరీరానికి ఈ గొప్ప జీవము వారి జీవితాలలో విడుదలవ్వడానికి ప్రకటిస్తూ ప్రార్థిస్తున్నాను. ఎంతమంది నిరుత్సాహంతో ఉన్నారయ్యా, ఎంతమంది జీవితాలలో భయంకరమైన నైనా ఇదిగో పోరాటములలో ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను పోరాడుతున్నారు, వారి జీవితాలలో నీ రక్తముతో కడిగి నీ మహిమతో వారి ప్రతి ఒక్కరి జీవితాలు నింపబడినట్లుగా ప్రార్థిస్తున్నాను నా తండ్రి. Thank you, Lord. Oh, we give you praise, we give you praise, we give you praise.
స్తుతియు మహిమ నీకే, మహిమ ఘనత నీకే, మహోన్నతుడా మహాగణుడా. ఎన్నో సంవత్సరాల క్రితము అందించబడిన ఈ పాటను దయచేసి మనమందరం కలిసి నాతో కూడా కలిసి మొదటి లైన్ నేను పాడతాను, నా వెనుకల తిరిగి మా వెనుకల మీరు పాడుదురు. హల్లెలూయా ఆరాధనా 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 ఆరాధనా. నా వెంకలందరూ కలిసి పాడండి. ఆరాధనా స్తుతి మహిమ నీకే, మహిమ ఘనత నీకే, స్తుతి మహిమ నీకే, మహోన్నతుడా మహాగణుడా, మాధనుడా ప్రియుడా, ప్రియుడా. అందరు కలిసి స్తుతి మహిమ నీకే, మహిమ ఘనత నీకే, మహోన్నతుడా మహోన్నతుడా ప్రియుడా. Thank you, Jesus. నా నీతికి ఆధారము, నా జీవ ఆహారము. నా నీతికి ఆధారమా, నా జీవాహారమా, నా నీతికి మంచి కాపరి నా గురి నీవని, నా మంచి కాపరి నా గురి నీ సాటి లేరని లేరని, ప్రాణ ప్రియుడా మాగనుడా, ప్రాణ ప్రియుడా. స్తుతి మహిమ నీకే,
మహిమ నీకే, మహిమ ఘనత నీకే. మహోన్నతుడా మహాగణుడా, మహోన్నతుడా మహాగణుడా, మాదనుడా ప్రాణప్రియుడా, మాదనుడా ప్రాణప్రియుడా. నా ప్రేమకు హేతువు నీవే, నా జీవాధారము నీవే. ఓ, నా ప్రేమకు హేతువు నీవే, నా జీవాధారము నీవే. నా కొరకు చీల్చబడిన బండ నీవని, నా కొరకు చీల్చబడిన నా కొండ నీవని, నీవని. మానవుడా ప్రాణప్రియుడా, మానవుడా ప్రాణప్రియుడా. స్తుతి మహిమ నీకే, మహిమ ఘనత నీకే. స్తుతి మహిమ నీకే, మహిమ ఘనత నీకే. మహోన్నతుడా మహాగణుడా, మహోన్నతుడా మహాగణుడా, మానవుడా ప్రాణప్రియుడా. అందరూ మానవుడా ప్రాణప్రియుడా. స్తుతి ఘనత నీకే, మహిమ ఘనత నీకే. స్తుతి మహిమ నీకే, మహిమ ఘనత నీకే. మన ఆత్మకు అభిషేకమైన వాడు, ఆరాధకు దైవమునకు అయిన వాడు ప్రభును అందరికి కొనియాడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నా ఆత్మకు అభిషేకమా, ఆరాధ్య దైవమా. ఆత్మకు అభిషేకమా, ఆరాధ్య నేనెక్కలేనంత ఎత్తైన కొండకు, నేనెక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించవా దేవా, ఎక్కించవా. ఆరాధన ఆరాధన, అందరికీ ఆరాధన 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 ఆరాధన. మాదనుడా ప్రాణప్రియుడా, మాదనుడా ప్రాణప్రియుడా. ఆరాధన 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 ఆరాధన. స్తుతి మహిమ నీకే,
ఘనత నీకే, స్తుతి మహిమ నీకే, మహిమ ఘనత నీకే. మహోన్నతుడు మా గణుడా, మహోన్నతుడు మా గణుడా, మా గణుడా నా ప్రాణప్రియుడా, మా గణుడా నా ప్రాణప్రియుడా. ఆరాధన 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 ఆరాధన. Thank you, Jesus. Thank you, Lord. We give you praise. Thank you, Lord. We give you praise. Thank you, Lord. We worship you and we give you praise and we give you honor here, O Lord. Aradhana, Aradhana. ప్రభును ఆరాధిస్తుండగా ఏ దురాత్మలు, ఏ చీకటి కానీ మీ వెంటాడు చేస్తున్న ఎటువంటి వాడైనా సరే, నీకు విరుద్ధముగా రూపించబడిన ఏది కూడా నీ ఎదుట నిలబడదు, నిలబడడానికి వీల్లేదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి మహా గొప్ప జీవము, ఇట్టి మహా గొప్ప గడియ మీరందరూ సిద్ధపడుతుండగా, ఆరాధిస్తుండగా దేవుని వాక్యం పట్టుకొని కూర్చుందాం. క్లుప్తముగా మనము ఈ దినము దేవుని యొక్క స్వరం వినడానికి అందరము సిద్ధమవుదాం. దేవుని వాక్యము వినటగాను మనం అందరము ఈ యొక్క ప్రశస్తమైన దినము మనందరినీ యేసయ్య నామములో ఆహ్వానం అందిస్తున్నాం. ఈరోజు మనము ధ్యానించడానికి అంశము నిస్పృహతో పోరాడుట. ఏ రీతిగా ఫైటింగ్ విత్ డిప్రెషన్. నిస్పృహతో పోరాడుట ఏ రీతిగా. తలలు వంచుతాం, ప్రార్థిస్తాం. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నా యేసయ్య, ఈ ప్రశస్తమైన దినము నా తండ్రి, ఓ నైనా ఇదిగో నీ పరలోకములో నుంచి నీవు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయము గడియను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుండగా, నీ స్వరము, నీ మాట, నీ ఆత్మతోటి నా తండ్రి ఇదిగో విస్తారముగా నైనా ఇదిగో నింపబడి నీ విడుదల, నీ కృప ప్రత్యక్షపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫైటింగ్ విత్ డిప్రెషన్ and overcoming the same. You can even say how to overcome the depression that I'm going through. మన జీవితాలలో ప్రతి ఒక్కొక్కరికి సెట్ బ్యాక్స్, మన అనుకున్న విషయాలు జరగనప్పుడు, లేకపోతే అనుకునని విషయాలు మీకు జరిగినప్పుడు, భయంకరమైన దుఃఖము, వేదన కలుగుతున్న విషయంలో, హృదయము విరిగిపోయినప్పుడు, మనస్సు విరిగిపోయినప్పుడు, ఒక హఠాత్తు కార్యమైన విషయమును తగులుకున్నప్పుడు, లేదా విన్నప్పుడు, ఎదుర్కొన్నప్పుడు, నీ జీవితంలో నీకు జరిగినప్పుడు, కీర్తనకారుడు 40వ కీర్తనలో నుంచి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే కంఫర్ట్, కంఫర్ట్ అంటున్నాడు. కంఫర్ట్ మై పీపుల్. నా ప్రజలకు గొప్ప నెమ్మది, గొప్ప దేవుని యొక్క సహాయము కలుగునుగాక అని అంటూ యెరూషలేముతో నెమ్మదిగాను మాట్లాడండి. స్పీక్ టెండర్లీ టు జెరూసలేం. తన మీద ఒక విడుదల చేయండి. ద హార్డ్ సర్వీస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ప్రయాసపడిన యొక్క యాకోబు పనిచేసిన 14 సంవత్సరాలు లాంటి జీవితం, లేదా ఇశ్రాయేలులు ఐగుప్తులో 430 సంవత్సరాలు పనిచేసిన రీతిగా ఆ యొక్క దినములు
సమాప్తమైనయి. హల్లెలూయా, దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అయితే tell them that their heart service is completed. తమ పాపము కొరకు వెల కట్టబడిన విషయం చెప్పండి అంటున్నారు. దేవుని హస్తము నుంచి తను అందుకున్నది, she has received from the Lord hand double for all their sins. ప్రతి పాపముకు రెండంతలుగాను మోయబడినది, ఇవ్వబడినది, తీసుకోగలగబడినది. మీ జీవితాలలో ప్రభు మాట్లాడుతున్న స్వరం 3వ వచనంలో అంటున్నాడు, ఒక స్వరము ఎడారిలో మీకు వినబడుతున్నది. ఆ ఎడారిలో వినబడుతున్న స్వరం ఏంటంటే, దేవుని కొరకు మార్గము ఎడారిలో తనకు తెరవబడునుగాక. ఇది యోహాను భక్తునికి సూచననే కాక, యెషయా గ్రంథం 35లో ఈ ఎడారి ప్రాంతము లెబనోను వలె, లెబనోనుకున్న సౌందర్యము దానికి ఇవ్వబడుతుంది. ఎడార్లలో సెలయేర్లుగా ప్రవహింపజేయబడు కార్యము మొదలవుతుంది. ఒక స్వరం వినబడుతుంది, దేవుని కొరకు మార్గము, ప్రిపేర్ ద వే ఫర్ ద లార్డ్. జాగ్రత్త గమనించండి, ఈ దేవుని యొక్క స్వరము మొట్టమొదటిగా ఆయన కొరకు ఒక రహదారి తయారు చేయండి అంటున్నాడు. 38వ యెషయా గ్రంథం 11వ వచనం 8, 10, 11లో అంటాడు, ఒక రహదారి ఉంది, అక్కడ పరిశుద్ధతనే ఉంటుంది, ఇంకా వేరేలు ఎవరు దాంట్లో నడవరు. ఏ క్రూర మృగము దానిలో నడవదు, ఏ దుష్టుడు, ఏ చీకటి దానిలో అడుగు పెట్టరాదు. ఆమేన్. 4వ వచనం అంటున్నాడు, లోయలు లేపబడాలి, కొండలు హిల్స్ అన్నీ కూల్చివేయబడాలి, రఫ్గా ఉన్న గ్రౌండ్ సమముగా చేయబడాలి, రగెడ్ గ్రౌండ్స్ యాజ్ అ ప్లేన్ గ్రౌండ్స్ అని అంటూ 5వ వచనంలో అంటాడు, దేవుని మహిమ ప్రత్యక్షము కావడానికి నీ జీవితములో అందరూ, ప్రజలందరూ కూడా చూచున్నట్లుగా నీ జీవితంలో ప్రభు కార్యం చేయనై ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలము మీ జీవితంలో డిప్రెషన్కు గురైన విషయంలో, పిల్లలను బట్టి మీరు డిప్రెషన్లో ఉన్నారా? మీ అక్కయ్యలను బట్టి, మీ అన్న చేసిన పనులను బట్టి, లేదా మీ భర్త, మీ యొక్క సహోదరుడు, లేకపోతే నీ భార్య, నీ కుమార్తెలు, నీ కుమారులు చేసిన విషయం బట్టి మీరు భయంకరమైన నిస్పృహతో ఉన్నారా? ఉద్యోగాలు పోయాయని నిస్పృహతో ఉన్నారా? ఎన్నేళ్ళు ప్రార్థన చేసినా దీనికి జవాబు రాలేదని నిస్పృహతో ఉన్నావా నువ్వు? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త విను. లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ స్పీకింగ్ టెండర్లీ టు యూ. నీతో అతి ప్రాముఖ్యం, అతి ప్రేమతో, అందరికంటే అతి ఎక్కువగా గాయపడినవని తెలిసి ప్రభు నీతో ప్రేమతో మాట్లాడుతున్నాడు. తను నీతో ప్రేమతో మాట్లాడుతున్న విషయము కంఫర్ట్, కంఫర్టర్, ఆదరణకర్త, ఆదరించడానికి ఆ ఆత్మ ఈ డిప్రెషన్, నిస్పృహలో పాల్గొనిన నీ జీవితంలో పోరాడుతున్న ఈ యొక్క భయంకరమైన గుంటలో, ఈ యొక్క డిప్రెషన్ వెనుకల ఉన్న ఒక ప్రత్యేకమైన స్పిరిట్ను నువ్వు ఈరోజు కనుక్కొని ఉన్నావు. ఒక ప్రత్యేకమైన స్పిరిట్, అది ప్రతి వ్యక్తిని, ప్రతి విశ్వాసిని,
ప్రతి సేవకుణ్ణి, ప్రతి బిడల వెంబడి వెంటాడుతున్న ఈ యొక్క ప్రత్యేకమైన భాగము అన్నయ్య. ప్రతి ఒక్కరు పోవాలి ఈ యొక్క ఫెయిలియర్స్ గుండా, లేకపోతే ఈ యొక్క భయంకరమైన కఠినమైన కాలంలో నుంచి ప్రతి ఒక్కరు పోవాలి. అయితే నాతో అవుతలేదు. ఎంతోమంది గివప్ చేయబడి ప్రార్థన గివప్ చేస్తారు, విశ్వసించడం గివప్ చేశావు, జ్ఞాపన చేయడం విశ్వసించావు, బంద్ చేసావు, స్తుతించడం బంద్ చేసావు, దేవుని ఎదుట నుంచి వినడం బంద్ చేసావు. సహాయము నీ కొరకు సహాయకుడిగా ఇవ్వబడిన ఆదరణకర్తను నీలో నుంచి నువ్వు పంపివేశావు. అతనికి స్థలము లేకుండా మన జీవితాలలో మన స్వార్థముతో కూడిన మనకున్న అనుభవము, మన బాధ, మన నొప్పి, మన జీవితంలో ఉన్న వేదన అధికముగా ఏలుబడిగా పనిచేస్తా కూర్చున్నావా? ఈ ఉదయకాలం నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలము మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సిద్ధంగా ఉన్నావా? త్వరగా బైబిల్ తెరిచి వీలైతే ఒక పెన్ పేపర్ పట్టుకొని అనే ఈ యొక్క విషయంలో నేను ఏ రీతిగా బయటికి రా, హౌ షుడ్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఈ యొక్క డిప్రెషన్తో నేను ఎలా పోరాడాలి, ఈ యొక్క భయంకరమైన నిస్పృహతో నేను ఎలా పోరాడాలి, హౌ టు ఫేస్ ఇట్, హౌ టు యాక్చువల్లీ సీ థింగ్స్. నాకేం కనబడతలేదు, కళ లేదు, దర్శనం లేదు, ఒక ప్రవచనం లేదు, ఒక వాగ్దానం లేదు, ఒక నడుపుదల లేదు. నాకున్న ప్రాక్టికల్ వరల్డ్లో జీరో. నాకు సహాయం ఎక్కడి నుంచి లేదు. ఎక్కడి నుంచి లేని గడియలో హౌ టు సీ జీసస్, హౌ టు సీ హిస్ గ్లోరీ, ఆయన మహిమను ప్రజలందరూ కనుగొనున్నట్లుగా, అటువంటి పాత్రగా నేను మార్చబడినట్లుగా ఈ పరిస్థితిలో నేను ఏ రీతిగా దేవుడు నాలో మార్చనే ఉన్నాడు అని సిద్ధపడుతున్నావా? నీ కొరకు ఈ ధ్యానం, ఈ దేవుని స్వరం వింటున్న దేవుని ప్రియ బిడ్డ, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరుడి, మీ జీవితంలో కాజ్ ఫర్ డిప్రెషన్, ద ఫస్ట్ కాజ్ ఫర్ డిప్రెషన్, మొదటిగా కాజ్ ఫర్ డిప్రెషన్, ద ఫస్ట్ కాజ్ ఫర్ డిప్రెషన్. ఒక సైంటిస్ట్ ఏమన్నాడంటే, మీనింగ్ఫుల్ వర్క్ లేనప్పుడు, అనగా నువ్వు చేస్తున్న పనిలో నీకు ఆనందం లేనప్పుడు, మీకు అంటే చేయవలసిన పని మనకు జరగనప్పుడు డిప్రెషన్లోనికి, యాంగ్జైటీలోనికి, లేదా భయపడుతూ ఒకలాగా ఆందోళనతో అది జరుగుతుందో లేదో అని. అయితే దీని యొక్క ప్రభావము శారీరకంలో వేరగుంటుంది, మనస్సులో వేరగుంటుంది, ఆధ్యాత్మికంలో వేరగుంటుంది, బయట కనబడుతున్న వేరగా కనబడతా ఉంటుంది. పని విషయంలో అది ఏ పని ఉన్నా సరే, నువ్వు చేయవలసిన పని భూమి మీద సక్సెస్ఫుల్గా నువ్వు ఒక కెరియర్ విషయం, ఒక జాబ్ విషయం, లేకపోతే నువ్వు ఒకటి అనుకున్నది, ఒకటి చదువుకోవాలనుకున్న విషయం, అచీవ్ చేయాలనుకున్న విషయం చేయలేకపోవడానికి కారణము మనకు బాగుగా తెలుసు. పాపముతో వచ్చిన శాపము మానవుని యొక్క పని మీద. ఆదామవ్వలు పాపము చేసినప్పుడు యేసయ్య ఆదాముతో పనిని శాపించడం, శాపములో పని రావడము అని చూస్తాం. అయితే పని లేకుండా జీతం లేదు, పని చేయడానికి స్థలము లేదు, లేదా పని చేయడానికి నేను ఆశించిన సామర్థ్యత లేదు. సో ఇటువంటి పరిస్థితులలో ఉన్న ఇటువంటి కొరతలలో ప్రభుని నమ్మడము, పని చేయడానికి అడుగు పెట్టడము, ప్రార్థించడము, ప్రయాసపడము, చివరికి నిరుత్సాహముతో కూర్చుండిపోయి
ప్రభుతో దేవునితో ఆ పనిలో ఆశీర్వాదం లేకపోవడం. ఈ యొక్క డిప్రెషన్ నుంచి నువ్వు బయటికి రావాలి అంటే ఈ పర్టిక్యులర్ విషయాల గురించి లో నుంచి నీకు ఈ యొక్క డిప్రెషన్ అనే యొక్క నిస్పృహ అనేది మనస్సులో, మనకున్న పనిలో, మనకున్న శరీరంలో, మనకున్న పని చేస్తున్న విషయంలో, కనబడే విషయంలో విరగొట్టడానికి ఈ యొక్క కుంట లేదా ఈ యొక్క డిప్రెషన్ ఒక హోల్. డిప్రెషన్ అనేది, నిస్పృహ అనేది ఒక పెద్ద విషయం. అది అయస్కాంతము రీతిగా ఒక పర్టికులర్ దానిని పట్టుకొని కూర్చొని ఉంటుంది. నిస్పృహ పోవాలి అంటే ఒట్టిగానే పోదది. దానికి ఇవ్వబడిన తావు, దానికి వచ్చిన ద్వారము, దానికి నివాసముగా ఉంటున్న పరిస్థితి, ఆ యొక్క కోర్, ఆ యొక్క మెయిన్ విషయం ఏమైతే ఉన్నదో దాన్ని గుర్తుపట్టకుండా దానికి సరిపడే కరెక్ట్ దేవుని యొక్క స్వరము విననట్లయితే దాని విషయము మన జీవితాలలో విడుదల రాదు. ఇదిగో ద ఫస్ట్ కాజ్ ఆఫ్ హోల్డింగ్ ఆన్ టు డిప్రెషన్ లేదా ఈ యొక్క నిస్పృహ అనేది మన జీవితంలో ద్వారములుగా వచ్చి మనల్ని పట్టడానికి కారణం దేవుడు పలికిన మహా గొప్ప కృప కార్యం. నీ జీవితంలో వినడానికి సిద్ధంగా ఉన్నావా? ఎంతమంది పనుల విషయంలో మీరు చేస్తున్న పనులలో ఆశీర్వాదం లేదంటున్నారు. నా పనిలో నెమ్మది లేదు, నా డిగ్రీలు చక్కగా లేవు, నా జ్ఞానం ఉంది, నేను చేయగలనన్నా, నాకు తెలుసు, ఐ కెన్ డూ ఇట్, బట్ ఐ కాంట్ బీ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. యోహాను సువార్త పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. నీ ఆత్మ వర్ధిల్లుతున్నట్లు మీరు భూలోకంలో వర్ధిల్లాలి అంటున్నాడు. You want to break this depression? It's time. నీ పని విషయము ప్రార్థన చేసడం పక్కన పెట్టి నీ ఆత్మ విషయము, వర్ధిల్లే విషయము ప్రభు దగ్గర కూర్చోవాలని ప్రభు నీకు ఈరోజు ఆహ్వానం అందిస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, నీ ఆత్మ ఎక్కడ ఉన్నదో తెలుసా? ఎట్లా ఉన్నదో తెలుసా నీకు? నీ ముక్కు చూపెట్టమంటే చూపెడతావు, నీ చెవులు చూపెట్టమంటే చూపెడతావు. హృదయం ఉందంటే చాలామంది ఇక్కడ చూపెడతారు, కానీ హృదయం ఇక్కడ ఉంటుంది. మనస్సు, చిత్తము, భావాలు, భావోద్రేకాలు, ఫీలింగ్స్ ఇవన్నీ కలిస్తే హృదయం. సో మన హృదయం ఇక్కడున్నది. ఆత్మ ఎక్కడుందో నిజంగా నువ్వు గుర్తుపట్టాలవా? మన ఆత్మ, మనలో నివాసంగా ఉన్న ఆత్మనే నువ్వు గుర్తుపట్టండి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని అంగీకరించడము, పనిచేయడం మీ జీవితాలలో అసంభవంగా ఉంటుంది. దానికి నువ్వు శారీరకంగా నువ్వు ఎంతగా నువ్వు బయటికి లాగుకున్నా నీ ఆత్మలో ఈ డిప్రెషన్ అనేది ఆత్మకు పట్టుకొని ఉంటుంది. గమనించండి, రోగము శరీరానికి ఉంటుందేమో, మనసు కొద్దిగా వీక్ అవుతుందేమో, కానీ ఆత్మకు పట్టదు. అది ఆత్మకు పట్టే రోగము మానసికంగా నుంచి మానవుని ఆత్మకు పట్టే రోగమే ఈ యొక్క నిస్పృహ అనే రోగం. ఈ ఆత్మకు పట్టే రోగమే, ఆ రోగము వెనుకల ఉన్న శక్తియే నిస్పృహతో కూడిన ఒక ఆత్మ, భారభరితమైన ఆత్మ అని యెషయా భక్తుడు దానికి పేరు పెట్టాడు 60వ అధ్యాయంలో. భారభరితమైన ఆత్మ, భారభరితమైన ఆత్మ అది నిన్ను వదలదు. ఈ భారభరితమైన ఆత్మ నిన్ను కదలనీయదు. ఇదే పైథాన్ స్పిరిట్కు సూచనగా ఉంటుంది.
పైథాన్ అంటే తెలుసు కదా అందరికి, కొండ సిలువ. అది హానికరంగా ఉండదు, ఒక మంత్రం తిరగా, చీకటి తిరగా ఉండదు, కానీ నీకు మబ్బుగా ఉంటుంది. ఈ డిప్రెషన్ స్పిరిట్ నన్ను హిట్ చేసింది అని గుర్తు ఏంటంటే మనను మొద్దుతనంగా మారుస్తుంది. కదలడము, మెదలడము, నువ్వు చావవు, కానీ నువ్వు బ్రతకనివ్వకుండా పునరుత్థానపు దేవుని యొక్క శక్తి నీలో ప్రవహింపబడి ఆయనతో కూడా కలిసి నువ్వు లేచి పని చేసి మాట్లాడి విడుదల చేయకుండా మన శరీరాన్ని అది చుట్టేసి పరిస్థితి అనే ఒక పేరుతో, ఆ అడ్రస్తో మన జీవితంలో దాని ఏలుబడిగా ఉంటుంది. గమనించండి, సాతాను యేసయ్యను శోధన చేసేటప్పుడు వచ్చి అంటాడు, ఈ లోకంలో ఉన్న అధికారం అంతా నాకు ఇవ్వబడ్డది అంటాడు. యేసయ్య ఎన్నడు అనలే, ఏయ్ నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనలేదు. అవును, వానికి అధికారము నీ జీవితంలో, మన జీవితంలో నిస్పృహతో ఎందరైతే ఉన్నారో గమనించండి, కొండ సిలువ లాంటి ఒక భయంకరమైన నిన్ను చుట్టేస్తుంది. ఈ కొండ సిలువ లాంటి ఈ యొక్క శక్తి లేదా ఈ యొక్క ఇది ఎట్లుంటుందంటే చుట్టేసి ఉంటుంది. సో నువ్వు ఎంత చెయ్యి మళ్ళీ నువ్వు ఆడికే వస్తావు, ఇట్లా తిరుగుతావు, మళ్ళీ చాన్న కూసుంటావు. ఒక 1 year ఫుల్ కష్టపడుతావు, మళ్ళీ చాన్న కూసుంటావు, మళ్ళీ పోతావు, మళ్ళీ ఆడికే వస్తావు. ఇది సైక్లిక్ డిప్రెషన్ అంటారు. అయితే దానికి ఒక దాని నుంచి వస్తావు, ఇంకో దాంట్లో ఇరుకుతావు, ఒక దాని నుంచి వస్తావు, మళ్ళీ ఇంకో ఇదేదో నీకు మొట్టమొదటిగా ఫస్ట్ టైం వచ్చింది కాదు, అనేక మార్లుగా చిన్ననాటి నుంచి విత్తనాలుగా బీజములుగా వేయబడతాయి. కొంతమంది జీవితంలో చిన్ననాడు అబ్యూజ్ ద్వారా, బూతు మాటలు మాట్లాడడం ద్వారా, నెగ్లెక్ట్ చేయడం ద్వారా, మానవుని ప్రేమ అందుకొని రీతిగా అందుకొనప్పుడు హృదయము మానసికంగా ఆ లోటు ఉండిపోయి, ఈ యొక్క హృదయములో దేవుడిచ్చిన సంబంధాలలో ప్రేమ కరెక్ట్ లేనప్పుడు అటువంటి బిడ్డలు త్వరగా ఈజీగా ఈ యొక్క బానిసత్వము అనే ఈ యొక్క డిప్రెషన్ అనే యొక్క స్పిరిట్కు బంధకం అంటే త్వరగా అట్రాక్ట్ చేయడానికి, అంటే అది అందరినీ హిట్ చేస్తుంది కానీ మరీ ఇట్లా చుట్టుకొని ఉండదు. చూడండి, ఫెయిలియర్ అనేది, దుఃఖం అనేది, బాధ అనేది ప్రతి ఒక్కరు మనం అందరము అనేక విషయాలలో చూస్తూ ఉంటాం. కానీ మన జీవితాలలో అది పొందుతున్న ఈ యొక్క స్పిరిట్ దాని నుంచి బయటపడకుండా మళ్ళా దానిలోనే తిరుగుతూ ఉంటుంది. అందుకు యేసయ్య ఈ డిప్రెషన్ స్పిరిట్, ఈ యొక్క పైథాన్ స్పిరిట్ అంటారు దీన్ని, ఈ పైథాన్ స్పిరిట్ మన జీవితంలో ఏలుబడిగా ఉండడానికి వెనకల ఒక భయంకరమైన, మీకు ఫోటోలో కనబడుతుంది కదా, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో భక్తుడైన పౌలు ఒక అమ్మాయి వాళ్ళ ప్రార్థించి ఆమె నుంచి ఎలగొడతాడు. ఆ సంఘటనలో మీకు అక్కడ కనబడుతుంది. ఆయనను ఊర్లకి వెళ్ళి ఎలగొట్టేస్తాడు. ఈ స్పిరిట్ను చాలా మందికి తెలియదు. ఇది ఒక దురాత్మతో కూడిన విషయం అనే సంగతి తెలియక అనేకులు రకరకాలమైన ప్రార్థనలు చేస్తాం. గొప్ప ఆత్మ అగ్నితో ఉన్న ఏలియా కూడా ఈ యొక్క డిప్రెషన్ అనే స్పిరిట్ను తనను చుట్టుముట్టారు. తను ఒక పని చేశాడు. దేవుని కొరకు ఉగ్రతతో, దేవుని ఆత్మతో ఆ బయలు దేవతలనందరినీ హతమార్చి అక్కడున్న యాజకులను నన్ను చంపేసి ఒక్కడే చంపాడు. గమనించండి, ఒక్కడు. తాత అనొచ్చు, తను ఆల్రెడీ వాజ్ అన్ ఓల్డ్ మ్యాన్. అంతమందిని తన హస్తములతో ఒక్కడే చంపడము
ఇట్స్ నాట్ ఈజీ. ఒక కోడిని చంపాలన్నా, నేను ఒక మేకను చంపాలన్నా ఇట్ ఈస్ నాట్ ఈజీ. మనుషులను చంపడం అయితే, అంతమందిని చంపడము, తన చేతులతో అంతమందిని చంపి అంత బలాఢ్యుడిగా ఉన్న వ్యక్తి యెజబెలు అనే యొక్క మాట వినగానే భయంకరమైన డిప్రెషన్, ఆయన ప్రాణము కొరకు ఆశపడి, ఈ కీర్తనకారుడు 40వ అధ్యాయంలో మనం చదువుతాం, వెన్ యు లైక్ యువర్ లైఫ్, నా జీవితము ఏమైపోతుంది, నా ప్రాణము ఏమైపోతుంది, నా బ్రతుకు ఏమైపోతుంది, రేపు నా జీవితము ఎలా మార్చబోతుంది, ఏమైపోతుందో, ఈ యొక్క అయస్కాంతము దీనికి అంటుకొని ఉంటుంది. నీ ప్రాణము ఆయన పలుకు మాటను బట్టి అందించబడిన నీ ప్రాణము ఈ యొక్క స్పిరిట్తో ఏకమైపోతుంది. ఇదొక భయంకరమైన ట్రాన్స్ఫర్మేషన్. గమనించండి, రక్షణ పొందిన వాళ్ళు, యేసయ్యను తెలుసుకున్న బిడ్డల జీవితంలో అధికంగా ఉంటుంది. క్షమించండి అంటే అండి, యేసయ్య తెలియని బిడ్డల వాళ్ళకు తెలియదా అంటే ఇంకా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళకైతే సహాయము ప్రభు కృపను బట్టే ఎన్నెన్నో టూల్స్ వాడతారు, ఎన్నెన్నో సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ చూస్తారు, ఎంతగానో ప్రయత్నములు, మెడికల్గా మెడిసిన్స్ తీసుకుంటారు, సైకలాజికల్గా ఉన్న వనరులను, టూల్స్లను, సైకాలజిస్టులను కలిసి వారి సహాయం అందుకున్న వారికి విడుదల రాకుండా ఉంటారు. నువ్వు ప్రభుని నెలిగిన బిడ్డనైనా సరే, తెలివని బిడ్డమైనా సరే, ఈరోజు రక్షింపబడిన వ్యక్తివైనా సరే, రక్షణ పొందని బిడ్డవైనా సరే, నీ ప్రాణములో నీలో జరిగిన ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ మొదటి కాజ్ కొరకు యేసయ్య మున్ల కిరీటమును, శాపమును, ఆయన మున్ల కిరీటమును అందుకు ఆయన తలలో తీసుకున్నాడు. He took నీ థాట్స్ కొరకు, నీకున్న ఆలోచనలు, నీ హృదయములో నడుస్తున్న ఆ బీజముల కొరకు, మీ హృదయంలో ఒక్కొక్కరి మనస్సులో వాడు నాటిపోయిన అబద్ధాలతో కూడిన నా జీవితము అనే నీ మనస్తత్వం కొరకు యేసయ్య మున్ల కిరీటం తీసుకున్నాడమ్మా. He took a cross for you. సిలువ మీద పోవడంలో, కేవలం సిలువ మీద పోవచ్చు కదా, తాను మున్ల కిరీటం ఎందుకు తీసుకున్నాడో తెలుసా? ఈ శాపాన్ని తన యొక్క తల మీద కిరీటముగా ఎందుకు పెట్టాడంటే, నీ మీద కిరీటము యేసయ్య అనుగ్రహించడానికి. నీ శాపాన్ని ఆయన తీసుకున్నాడు. నీ పని విషయంలో సక్సెస్ఫుల్ కాకుండా నీ ఆలోచన యావత్తు అంత నిష్ఫలమైపోయి నిస్పృహగా శాపగ్రస్తంగా ఉన్న నీ జీవితంలో ఉన్న ఈ శాపమును యేసయ్య తీసుకున్నాడు. ఈరోజు ఈ డిప్రెషన్లో నుంచి నువ్వు ఈ యొక్క స్పిరిట్ నిన్ను విరగాలనంటే, నిన్ను విరగొట్టాలనంటే, దాన్ని నీ కాళ్ళ క్రింద వేసి చితకగొట్టాలనంటే, యేసు నీ కొరకు తీసుకున్న ఈ శాపాన్ని ఈరోజు నువ్వు నీ హృదయంలో, నీ మనస్సులో వింటున్న ఈ స్వరము నీ హృదయంలో అంగీకరించాలి. సత్యం అంగీకరిస్తారా? ఆ యేసయ్య ఆ శాపము, నేను పని చేయలేకపోతున్నాను, నా రెజ్యూమ్స్ ఎక్కడ ఎవరు తీసుకోలేకపోతున్నారు, నో జాబ్, నా పంట కోల్పోతుంది, పురుగులు తింటున్నాయి, ఆశీర్వాదం లేదన్నా,
అప్పులు దిగుతలేవన్నా, నా పనిలో నెమ్మది లేదు అని భయంకరమైన నిస్పృహతో ఉన్నావు. నా కుమారుడా, నా ప్రియ సహోదరి, నీ వెంబడి ఉన్న శాపాన్ని నీవు ఇంకా విడుదల కాలే. యేసయ్యను రక్షకుడిగా స్వీకరించవు కానీ నీ వెనుకలో ఉన్న ఈ శాపము విరగకుంటా నీ జీవితంలో ఎందుకు నిలకడగా ఉన్నదో తెలుసా? ఈ శాపము యేసయ్య తీసుకున్న శక్తి నీ జీవితంలో నిలకడగా ఉండడానికి ఈరోజు యేసయ్య నేను ఆహ్వానం అందిస్తున్నాడు. దేని కొరకు నువ్వు కన్నీరు గారుస్తున్నావమ్మా? ఎన్ని డబ్బులు పోయాయని ఏడుస్తున్నావు, ఎన్నో లక్షలు పోయాయని ఏడుస్తున్నావు. ఎంతగానో భయంకరమైన పోరాటముల గుండా నేనున్నానని నువ్వు ప్రభు దగ్గర మొర్ర పెడుతున్నావే. ఈరోజు యేసయ్య నీ డబ్బును ఆయన ముట్టనై ఉన్నాడు. నీ చేతి పనిని ముట్టడానికి ఆయన చేతులలో మేకులు తీసుకున్నాడు. నీ కాళ్ళను, ఆయన నడతను స్థిరపరచడానికి, నీ కాళ్ళ నడతలకు కొరకు ఆయన మేకును తీసుకున్నాడు. ఆ గాయపడిన చేతులలో నీవు తనతో కూడా చేతు పెడతావా? తోమలో వలె నమ్మకపోయినా సరే ఈరోజు యేసయ్య నీ గాయములలో నేను గాయం పెడుతున్నాను. నాకు గాయములు అవుతున్నాయి యేసయ్య, నాకు అనేకమైన గాయము, నా జీవితంలో భయంకరమైన గాయముతో ఉన్నాను యేసయ్య. ఈ గాయపరచబడిన ఈ విషయంలో నేను నీ గాయములలో నా స్వస్థతను అందుకుంటాను ప్రభువా. నాకు ఈ విషయంలో ఈ విడుదలను అందుకుంటాను యేసయ్య అనడానికి నువ్వు ఈరోజు ముంగడికి వస్తావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కంఫర్ట్ అని పలుకుతున్నాడు. హీ స్పీకింగ్ కంఫర్ట్ ఓవర్ యూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుని క్రీస్తు యేసునకు పరిశుద్ధునకు స్తుతి కలుగును గాక. ప్రతి విషయములో, ఆధ్యాత్మిక విభాగములో, పరలోకములో ఆయన నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. యేసు క్రీస్తులో నిన్ను ఆశీర్వదించాడు. నీ పనిని, ఈ శాపాన్ని, ఈ పాపాన్ని విరగొట్టిన యేసయ్య ఈ శాపాన్ని, ఆ శక్తిని క్రీస్తు యేసునందు నీ కొరకు విరగొట్టబడి నింపబడడానికి నీ జీవితంలో ఈ ఉదయకాలం నీకు ఆహ్వానం అందిస్తున్నాడు. ఈ యొక్క ఆహ్వానాన్ని, ఈ యొక్క పరలోకములో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తులో చేయబడిన ఈ వాగ్దానము నీ జీవితంలో రావడానికి ఈరోజు నువ్వు ఏం చేయాలో తెలుసా? యేసు, యేసు నీ రక్తం, నా కొరకు కార్చబడిన నీ రక్తము, ఈ వెలను బట్టి యేసయ్యా నా జీవితం, నా హృదయం కొరకయ్యా, నా మనస్సు కొరకయ్యా, నా చేతి పని, నాకున్న ఈ ఫెయిలియర్ అన్నా, నాకు రెజ్యూమ్స్ లేవన్నా, అన్నా నాకు జాబ్స్ లేవన్నా, మా ఇంట్లో చాలా కష్టం ఉందన్నా, అవసరతలకు అంతు లేదు, అప్పులకు డబుల్ అవుతున్నాయి అన్నా, నాకు విడుదల కావాలి, నాకు నెమ్మది కావాలి. భయంకరమైన నీ స్పృహతో కూర్చొని ఉండిపోయావా? తమ్ముడు, లేను. నువ్వు జాబ్ కాదు నువ్వు మొదట రావాల్సింది, నీకు కావాల్సింది మొదట యేసయ్య రక్తం. ఆయన తీసుకున్న శాపము, ఆయన గాయములలో నీ గాయము, నీవిన్ని సంవత్సరాలుగా ఓటమిలో కూర్చున్న నీ సమయము, నీ జీవితము, నీవు అంటుకొని ఉన్న నా జీవితం అనేది యేసుక్రీస్తుతో కూడా కలిసి పునర్స్థాపించబడి తిరిగి జీవించడానికి
యేసయ్య నా కొరకు మరణించి నా కొరకు లేచాడని నీ ప్రాణమంతటితో యేసయ్య ప్రాణములోని ప్రాణముగా మార్చబడడానికి ఒక మిరకల్ పరిశుద్ధాత్మ దేవుడు నీలో చేయడానికి ఆయన సామర్థ్యుడు, సిద్ధంగా ఉన్నాడు. ఈ గడియలో నీ దగ్గరకు వస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా 2 నిమిషాలు ప్రభుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. హల్లెలూయా. రిషందలి రికిబా రోకందలి రికిబా ఓరో కోరికి రికిందలి రికిబా షందలి రికిబా. లార్డ్ మై గాడ్, ఓరో కీరా కిందలి రికిబా షందలి రికిబా రికిబా. We pray that your blood will be applied. We speak, O Lord, every curse on the work, O Lord, be rebuked and be cancelled in the name of Jesus. In the name of Jesus. Every power of the work, పనుల విషయంలో ఉన్న దుష్టుని యొక్క శాపము, ఆలోచన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దాని అధికారాన్ని విరగొడుతున్నాం ఈ ఉదయకాలం. Now leave and go in Jesus name. విడు యేసుక్రీస్తు నామములో నీ కుమార్తెను విడవాలి. బిడ్డను విడవాలను. శాపమును శాపగ్రస్తునిగా ఎంచబడి మార్చబడిన యేసుక్రీస్తు శరీరములో తన తల మీద తీసుకున్న ఈ కర్స్, ఈ అధికార కలిగిన కుమారుడైన యేసుక్రీస్తు తన తలలో బిగించబడి తీసుకున్న ఈ యొక్క గాయము ద్వారా ఈ యొక్క శాపమును యేసుక్రీస్తు నామములో విరగొట్టబడును గాక. Now in Jesus name. యేసుక్రీస్తు నామములో అది విరగొట్టబడును గాక. Come on, somebody give him praise. Somebody say thank you Jesus. Thank you Jesus. Come on, tell it loud. Thank you Jesus. Thank you for this miracle, Lord. రెండవ విషయం, ఈ యొక్క నిస్పృహ అనేది మన జీవితాలలో అంటుకొని ఉండే విషయం. ఇది మనకున్న సంబంధాలలో ఉంటుంది, రిలేషన్షిప్స్లో ఉంటుంది. ప్రేమ విషయంలో నువ్వు ప్రేమించిన వ్యక్తి, ఇష్టపడిన వ్యక్తి, నువ్వు యేసయ్యలో ప్రేమించవచ్చు, లేదా నీ పూర్ణ మనసుతో ఇష్టపడి ఉండొచ్చు, లేదా నీ సొంత కుమారుని, నీ సొంత భర్తను, నీ సొంత భార్యను అధికంగా ప్రేమించినప్పుడు. ఈ రోజులలో కుక్క చనిపోయిందని కూడా డిప్రెషన్లో పోతున్నారు. మనిషి కంటే ఎక్కువ కుక్కను ప్రేమిస్తున్నారు అనుకోండి. అధికంగా నువ్వు ప్రేమించే, ఎందుకనగా వారి జీవితంలో కుక్క అనగానే దయచేసి వాళ్ళను మీరు కింద చూడకండి. వారి జీవితంలో there is nobody else, ఇంకొవరు లేరు వారి జీవితంలో. సో వారికి అతి లాయల్గా, అతి ట్రస్ట్ వర్దిగా, మనుషుల కంటే కుక్కలే అతి నమ్మకమైన వ్యక్తులుగా వారి జీవితంలో నిలబడిపోయారు. ఎందుకంటే వారు కలిసిన మనుషుల సంబంధాలలో ఎవరు కూడా నమ్మకంగా ఉండలేకపోయారు. మనం నవ్వచ్చు, కొందరు నవ్వుతారేమో, కుక్కతో ఉంటారు కానీ మనిషితో ఉండరని అంటారు. ఇదిగో సంబంధాలలో అది ఏ విధమైన సంబంధమైనా సరే, నువ్వు అధికంగా ఒక మనిషిని ఇష్టపడ్డప్పుడు, అధికముగా ఇష్టపడినప్పుడు, ఆ ఇష్టములో ఆ యొక్క ఆశయము కోల్పోయినప్పుడు మన జీవితంలో
భయంకరమైన నిస్పృహను చూస్తాం. అనేక మంది యవన బిడ్డలు లవ్ ఫెయిలియర్ అనే పదం వాడతారు చాలా తరచుగా. బ్రేకప్. అయితే వివాహములో కూడా డివోర్స్. అతిగా ప్రేమించిన నీ భార్య నిన్ను విడిచేసి వెళ్ళినప్పుడు, అతిగా ప్రేమించిన భర్త నిన్ను విడిచేసి వెళ్ళినప్పుడు దాని కారణాలు వెనకల ఉన్న కోర్లోనికి వెళ్దామా? రండి నాతో కూడా కలిసి సంబంధాలలో ఉన్న కోర్ ఏంటో చూద్దాం. దేవుని వాక్యంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయంలోనికి దయచేసి తెంపుతాం. Book of 1 Corinthians chapter 13. ఈ మన ప్రేమలలో సంబంధాలలో 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 12వ వచనం వరకు, 13వ వచనం వరకు ఉన్న దేవుని యొక్క ప్రత్యేకమైన దేవుని యొక్క వాగ్దానాలను ఒకసారి చూద్దాం. తెలుగులో మీ కొరకు నేను చదివి వినిపిస్తాను, దయచేసి ఆగండి. థ్యాంక్ యూ జీసస్. కొరింథీయులకు రాసిన పత్రిక, ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్. నాలుగవ వచనంలో ఏమని ఈ రీతిగా ఉందంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మత్సర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము నందు సంబంధాలలో సత్యం అనే విషయములో సంతోషపడును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకము కానును కానీ, భాషలు నిలిచిపోతాయేమో కానీ, జ్ఞానమైనను నిరర్థకము అవుతుందేమో కానీ, మనము కొంత మట్టుకు నెరుగుదాము, కొంత మట్టుకు ప్రవశిస్తామేమో కానీ, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకము కవును. అయితే కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ 3 నిలుస్తాయి. 13వ వచనం, వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. ప్రేమలో ఫెయిలియర్ అనే పదం ఉండదు. ప్రేమలో నాది అనేది ఎప్పుడైతే వస్తుందో, నా ప్రేమ, ఇది నా ప్రేమ అని నిజముగా మన జీవితంలో మొదలు కాగానే పొజెసివ్, ఐ వాంట్, ఐ అనే వ్యక్తి నిలబడతాడు. సో ఈ యొక్క డిప్రెషన్ స్పిరిట్, ఐ, నేను అనే వ్యక్తిని అలుముకుంటాడు. రక్షణలో
నేను కాదు క్రీస్తు అన్న నీవు ఈ యొక్క నేను అనే యొక్క నా స్వభావమును తిరిగి ప్రేమ అనే యొక్క పదములో లేదా విభాగముతో లేదా ఈ హృదయములో ఉన్న ఒక భాగము ఫీలింగ్స్లో ఉన్న ఈ యొక్క ప్రేమను నేను అనే వ్యక్తిని లేపుతాడు. నేను ప్రేమిస్తున్నాను అందుకంటాడు ఐ లవ్ యు. గమనించు, ఐ లవ్ యు. ఆ పదములోనే నేనున్నాడు. జీసస్ లవ్స్ యు. జీసస్ లవ్స్ మీ. జీసస్ లవ్స్ త్రూ మీ. పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించే ప్రేమ వేరు, నేను ప్రేమించేది వేరు. చాలామంది నా ప్రేమ కరెక్ట్ అనే విషయం వెనుకలో సంబంధాలలో నిలబడుతుంది స్వనీతి, నిలబడుతుంది స్వభావము నేచర్. స్వభావము లేస్తుంది, స్వనీతి లేస్తుంది, నే అనే వ్యక్తి లేస్తుంది. లేచి క్రీస్తుకు విరోధిగా సంబంధములో నీవు నిలబడతావు. క్రీస్తు మనలో జీవించడము కాదు కానీ, క్రీస్తు ప్రేమ మనలో జీవించడము కాదు కానీ, నేనే క్రీస్తునని క్రీస్తు వాళ్ళే ప్రేమించే వ్యక్తిగా మార్చబడకుండా, క్రీస్తులో ఉన్న ప్రేమలో ప్రవహించకుండా భావములలో పనిచేస్తూ ఉంటారు. అందుకు ఆ భావములను బట్టి డిప్రెషన్, దాని వెంబడి మళ్ళొచ్చేస్తుంది, ఇదే సర్పం వచ్చేస్తుంది. అది వచ్చి నీవేం తప్పు చేశావు, నేనేం అన్యాయం చేశాను, నేనెప్పుడేం చేశాను, నాకెందుకు ఇది జరిగిందని విక్టిమైజేషన్ జీవితంలో జరుగుతుంది. అన్నయ్య నేనేం తప్పు చేయలేదన్నా, కానీ నాకెందుకు నా సంబంధంలో ఇటువంటి కీడు జరిగింది, ఈ కీడు జరిగింది. ఈ కీడులో డిప్రెషన్, సంబంధములు, అత్తమ్మ కోడలు చాలా ప్రేమతో ఉంటారు, ఎంతో ప్రేమతో వివాహం చేసుకుంటారు. చేసుకున్న 3 రోజులలో భయంకరమైన శత్రువులుగా మారడానికి కారణము నా కొడుకు అని తల్లి, నా భర్త అని భార్య. ఎంతమంది గృహాలలో, ఎంతమంది కుటుంబాలలో యవన బిడ్డలు పెళ్ళి ఎన్నో సంవత్సరాలన్నా కూడా అటు భార్యను సంజాయించలేరు, అటు తల్లిని సంజాయించలేక మధ్యలో సతమవ్వకపోయి ఎంతమంది బానిసకు స్నేహితులతో బయట ఉరుకుతున్నారు, తాగుడు కలవాడు పడిపోయారు. నెమ్మది కొరకు అట్లని వాళ్ళు చేసిందంత కరెక్ట్ కాదు, తాగడం కరెక్ట్ కాదు, ఉరికిపోవడం కరెక్ట్ కాదు, కూసున్న సంజాయించకపోవడము. ఈ ప్రాబ్లం వెనకల నిస్పృహతో ఇది కాదని, దీన్ని డీల్ చేయలేక, దీన్ని ఏ రీతిగా హ్యాండిల్ చేయలేక కన్నీటితో కృంగిపోయి, విశ్వాసమునే కోల్పోయి, ప్రేమను కోల్పోయి ఇతర స్త్రీలతోటి సంబంధంలోనికి బయట ప్రేమ కొరకు చూస్తున్నారు. తెలుసా మీకు? ఈ ఉదయకాలం నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ గృహములో, ఈ కుటుంబంలో అమ్మా, ఈ కుమారులు తప్పుడు సంబంధంలో ఉన్నారా? నీ కుమార్తె తప్పుడు రిలేషన్షిప్లో వెళ్ళారా? యేసయ్య ప్రేమను నువ్వు అందించలేకపోయావు, వాళ్ళు పొందుకోలేక. నేను అన్ని ఇచ్చానండి,
డబ్బులు ఇచ్చాను, చదువు ఇచ్చాను, కారు ఇచ్చాను, సెల్ ఫోన్లు ఇచ్చాను, వారికి కావలసిన ఇచ్చాను. వాళ్ళు ఎందుకు ఈ రీతిగా మార్చారు? ఈ ప్రేమ అది లోకానుసారమైన మానవునిగా ఉన్న ప్రేమనని, దానికున్న శక్తి, దానికున్న ప్రభావము ప్రతి మానవుని జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య ప్రేమను నెరగనట్లయితే వారి జీవితంలో ఇది మారణమవుతారు. నా బిడ్డ ఎందుకు ఇట్లయిందండి, నా కొడుకు ఇట్లా ఎందుకు ప్రేమించిందండి, ఎందుకు ఇట్లయిందో నాకు తెలుస్తలేదండి, ఏం శోధన వచ్చిందోనండి అని ఎంత చనువుగా, ఎంత సులువుగా వారి మీద మనం నూకేస్తాం. మంచిగానే ఉండండి, సడన్గా ఇట్లా మారిపోయారు. అమ్మా, నీ జీవితంలో, మీ గృహములో అటాక్ అయిన ఈ స్పిరిట్ గుర్తుపట్టక మీ గృహంలో ఓడిపై కూర్చొనున్నారా? ఆ సంబంధాలలో ప్రార్థన చేయలేక, విడుదల నొందలేక నీ కొడుకు ఆ యొక్క తప్పుడు సంబంధంలో ఉన్న ఆ యొక్క సహవాసంలో బయటికి లాగకుండా కన్నీరు గారుస్తూ దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నావా? యేసయ్య నీ కొరకు ఒక మార్గము తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. మనము నెక్స్ట్ సండే, మరి యొక్క సండే కూడా వీలైతే ఈ యొక్క లోతైన ధ్యానాలలోనికి పోనై ఉన్నాం. ఓవర్కమింగ్ డిప్రెషన్ ఇన్ యువర్ లైఫ్. భయంకరమైన ఈ యొక్క నిస్పృహను గుర్తుపట్టి దాని పని చేస్తున్న భాగములను బయటికి తెచ్చి దానిని క్రీస్తు యేసు దగ్గర మొదట నువ్వు డీల్ చేయండి, నీవు దాని శక్తిని విరగొట్టలేవు, దాని కార్యాన్ని విరగొట్టలేవు. ఈ వ్యక్తిని, ఈ మోసగాన్ని నీ గృహంలో నుంచి, నీ జీవితంలో నుంచి నీవు దాన్ని ఆజ్ఞనివ్వలేవు. ఈ ఉదయకాలము యేసయ్య నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఈ సంబంధం విషయం, నీకున్న సంబంధాల విషయం, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఈ ప్రేమ పొందుకోకుండా ఉండడానికి ఏదైతే ఉన్నదో దయచేసి నాతో కూడా కలిసి come on, turn with me today as we look at this scripture. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Let's open our Bible verses now. నాతో కూడా కలిసి ఈ యొక్క వాగ్దానాలు దయచేసి నాతో కలిసి తెరవండి. ఈ సంబంధాల విషయంలో దేవుని యొక్క సంబంధం తాను మన కొరకు ఎలాగిచ్చాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 31 రాసుకోండి, ఈ వాగ్దానం రాసుకోనండి. ద్వితీయోపదేశకాండం 31:8 వచనం. మహోన్నతుడైన దేవుడు, the Lord himself goes before you. నీ ముందట నడుస్తున్న వాణిని ఆయన చూడడానికి ఆయన ఏమంటున్నాడంటే he will be with you. అది ఏ రీతిగా ఉంటుందో తెలుసా? యేసయ్య నీ ముంగటుంటాడు, ఆయన నీ చేతు పట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తాడట. నీ సహవాసంలో, నీ సంబంధంలో ఆయన నిన్ను వ్యక్తిని కాదు పరిచయం చేసేది, యేసయ్యను నీ జీవితంలో పరిచయం చేస్తాడు. మొదట యేసయ్యను పరిచయం కానిది నీ బాయ్ ఫ్రెండ్, ఒక బాయ్ని ఫ్రెండ్గా, లేదా ఒక గర్ల్ను ఫ్రెండ్గా, లేకపోతే ఇంకొక వ్యక్తిని నీ యొక్క ఫ్రెండ్గా, స్నేహితులుగా నువ్వు వారిని కలిసినట్లయితే అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండుట వృధా అన్నాడు కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో. పాపుల మార్గంలో నిలబడుట వృధా అన్నాడు. మంచి వ్యక్తిని చెడు సహవాసము పాడు చేస్తుందట. ఈ చెడు సహవాసముకు కారణము యేసయ్యతో నీ సహవాసం లేనందుకు, పరిశుద్ధాత్మతో నీ జీవితంలో సహవాసము ఏర్పడనందుకు. ఈ విషయము ఇడిచేసి ఎవరితోటో సంబంధం ఉన్నదని చెప్పి నువ్వు ఏడుస్తున్నావే,
నా జీవితంలో సంబంధంలో బట్టి నువ్వు కన్నీటిలోనికి వస్తున్నాడే. నా భర్త విడిచిపోయాడని ఏడుస్తున్నా, నా భార్య విడిచిపోయిందని ఏడుస్తున్నా. ఎంతమంది ఈ భయంకరమైన డివోర్సెస్ గుండా పోతున్నారో నేను మీతో ఈరోజు మాట్లాడుతున్నాను. యేసయ్య తన చేతిడిచాడు సిలువలో నిన్ను పట్టుకోవడానికి. తండ్రి అయిన దేవుని చేతి యేసయ్యకు ఒక్క క్షణము కూడా తండ్రి అయిన దేవుడు లేకుండా తను ఉండలేకపోయాడు. మీకు అందరికి తెలిసిన విషయమే, యేసు అనే వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి. పూర్ణ దేవుడు, పూర్ణ వ్యక్తిగా తాను భూమి మీదకి వచ్చాడు. పూర్ణుడైన దేవుడు పూర్ణుడైన మనిషితో ఉన్న ఈ యొక్క సంబంధము తెగిపోయిన విషయము సిలువలో యేసయ్య అంటున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యింది నీ పక్షంగా. అదే యేసయ్య శరీరములో ఆ యొక్క ప్రత్యేకమైన వ్యక్తిలో మానవుని విడిచివేయబడిన సంబంధము ఈ యొక్క మహోన్నతుడైన దేవునితో కలపడానికి ఆయన నీ చేతును పట్టడానికి ఆ సెకండ్, ఆ మూమెంట్ సిలువ మీద ఆయన బలియాగముగా నీ కొరకు మార్చబడ్డాడు. అమ్మా, నా భార్య ఇడిచిపోయిందని నువ్వు ఏడుస్తున్నావా? నా భర్త ఇడిచిపోయిందని ఏడుస్తున్నావు? నేను ప్రేమించిన వ్యక్తి నన్ను ఇంకొక మోసం చేసి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయాడని నిస్పృహతో కూర్చున్నావా? ఎంతగానో ప్రేమించాను, నా కూతుర్ని ఎంతగానో ప్రేమించాను, ఇంకా ఎన్నడూ నాతో మాట్లాడతలేదు అయ్యగారు. నా కొడుకు ఎంతగానో ప్రేమించాను, ఇప్పుడు తన భార్యంబడి తను మా మాటలలో పెట్టేసి మమ్మలను అసహ్యకరంగా మార్చాదని ఏడుస్తున్నావే. నీ కొడుకుకు నీవు యేసయ్యను, పరిశుద్ధాత్మ దేవుని నీవు అందుకోలేదు, నీ కొడుకుకు అందించలేదు కాబట్టి నీకు ఆ పరిస్థితి ఏర్పడ్డది. ఆ అమ్మాయిని, ఆ కోడలమ్మను నీవు ఒక కారణంగా కనబడుతుంది అంతే. దయ్యము కోడలమ్మ కాదు, దయ్యం పట్టింది కోడలమ్మని కాదు, దురాత్మ పట్టింది మన జీవితంలో అని ఈరోజు ఒప్పుకోవాలి. నేను నా కొడుకు ఎన్నడూ పరిశుద్ధాత్మలో ఏకము కాలేకపోయాను. నేను నా కుమార్తె ఆ దేవుని ఆత్మలో ప్రార్థించలేకపోయాను. వివాహం అయ్యే వరకు నేను ఉంచుకున్నాను. రోజు 3 పూటలు భోజనం చేశాను, బర్త్డేస్కు నచ్చిన బట్టలు ఇచ్చాను, బండిచ్చాను, కారు ఇచ్చాను, చదువుల కొరకు, ఉన్నతమైన చదువుల కొరకు నచ్చినది ఇచ్చాను. కానీ యేసయ్య చేతును అందుకొనడము, ఆయన చేతిలో నా కుమారుని మేము ముగ్గురం కలిసి తల్లిదండ్రులు ఫ్యామిలీ ప్రేయర్లో ఈ అనుభవము లేకపోయింది. దేవుని ఆత్మకు నా కుమారుని చేతుబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ఏక శరీరముగా లేని అనుభవం ఉన్నది కాబట్టి ఇంకొక వ్యక్తి వచ్చి ఎత్తుకుపోవడానికి కారణమై ఈరోజు నీ జీవితంలో ఈ నిస్పృహ కూర్చుండిపోయింది. క్షమాపణ అడుగుతావా? యేసయ్యను సిలువలో చేసిన ఆ యేసయ్య హస్తమును పట్టుకుంటావా? నీతో కాదది. ఇప్పుడు ఏం చేయాలి అయ్యగారు? నేను అందుకుంటాను, మరి నా కొడుకు నన్ను అందించలేదు. ఈ వీడియోను పంపి, నీ కొడుకు కూడా ఈ వీడియో పంపి. ఒక్కసారి విను బాబు, పాస్టర్ గారిని ఒకసారి నేను విన్నాను, ఆ వ్యక్తికి పంపి షేర్ చేసి తను కూడా, బాబు ఈరోజు నువ్వు నీ మాటలు వింటున్నట్లయితే నీ తల్లి నీ తండ్రితో దూరం కావడానికి కారణము భార్య కాదు, పరిస్థితులు కాదు. నీ దగ్గర వచ్చి అంటావు, అన్నయ్య వాళ్ళ మనస్తత్వం ఎట్లుందన్నా, ఎంత చెప్పినా వినరన్నా, ఎప్పుడు కసాయించుకున్నాడు, ఎప్పుడు కొట్లాడాలన్నా, ఎప్పుడు పొడుచుతున్న మాటలన్నా, నా మాటలు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ మాటలు నాకు అర్థం అవుతలేదు. ఎన్నెన్ని మాటలతో నన్ను హింసించారు.
నా భార్యని తిట్టారన్నా, పదాలతో కూర్చుండిపోయావా? నీ గృహంలో, నీ కుటుంబంలో దేవుని యొక్క నెమ్మది లేకుండా నీవు కూడా డిప్రెషన్లో కూర్చున్నావు. అటు వాళ్ళు కూర్చున్నారు, ఇటు నువ్వు కూర్చున్నావు. మీ ఇద్దరి మధ్యలో దురాత్మ, డిప్రెషన్ అనే స్పిరిట్ పట్టేసి బయట మాత్రం ఫంక్షన్స్లలో కలుస్తున్నావు. డాడీకి నచ్చినట్లు మీ నాయన కొరకు ఎవరన్నా మీ నాయనని తిడితే మళ్ళీ నువ్వు ఓర్చుకో, ఎవరన్నా నీ కొడుకునేమనంటే నువ్వు ఓర్చుకో. కానీ మీ ఇద్దరి మధ్యలో, బిడ్డ మధ్యలో, కొడుకు మధ్యలో, తండ్రి తల్లి మధ్యలో నెమ్మది, సమాధానం లేకుంటున్నది. సమాధానకర్త అయిన దేవుడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానం అందిస్తావా? ఈ గృహంలోనికి అందిస్తావమ్మా? ఆహ్వానం అందిస్తావా? He knows how to repair. He knows how to do a miracle. రాతి గుండెని తీసేయగలడు, మన్నించగలడు, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ క్షమించును. ఈ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మిరకల్ చేయగలడు. He can do a miracle in your heart, in your relationships. వ్యక్తి కాదు, నువ్వు ప్రేమించిన వ్యక్తి కాదు, ఈ నిజమైన ప్రేమకుడు పరిశుద్ధాత్మ దేవునితో. Beloved, you are my beloved, నా ప్రియతమా అనే పదము పరమగీతాలలో నుంచి వాడబడుతున్న పదాలు నీ కొరకు అతి ప్రియమైన, అతి ప్రేమతో కలవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. How many want to hear Jesus tell you, I love you, my son? I love you. నీ పాపము, నీ బుద్ధి లేనితనం, నిందలో, నీ వేదనలో, నీ పోరాటములో ఉన్న నీ జీవితం నిన్ను చూస్తూ ఐ లవ్ యూ అని అన్న యేసయ్య, నువ్వు అతన్ని మొదట ప్రేమించవని కాదు, అతను నిన్ను ప్రేమిస్తున్నాడు. అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమకు నువ్వు స్పందించి ఆ ప్రేమతో నింపబడడానికి, అన్నిటిని ఓర్చి అన్నిటి యందు దేవుని యొక్క జీవముతో నిలబడడానికి, నీ హార్ట్ బ్రేక్లో, నీ విరిగిపోయిన నీ గుండెలో, నీ ఆశయాలు, నీ ఆలోచనలు, నీ ప్రేమ, నీ అనే ప్రేమను విరగొట్టి క్రీస్తు యేసు ప్రేమ నీ హృదయంలో నిలబడడానికి దేవుడు అనుగ్రహించిన ఈ కార్యం బట్టి నువ్వు స్తోత్రం అంట. యేసయ్య, నాకు జరిగిన ఈ బ్రేకప్ను బట్టి నీకు స్తోత్రమయ్యా. నా హృదయంలో నేను అందుకుంటున్న ఈ పోరాటాన్ని బట్టి యేసయ్య నీకు వందనాలు. యేసయ్య, నీ దుఃఖమును ఆయన ఉదయముగా మార్చనే ఉన్నాడు. నీ వేదనను, నీ విరిగిన నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ భావమును, నీ స్వభావమును క్రీస్తు యేసుతో దృఢపరిచి, ఏకపరిచి ఆయనలో నిన్ను సంపూర్తిగా మార్చడానికి ఆయన సామర్థ్యుడు. ఆయన శిలువ మీద చేతిడిచాడు, ఈ చేతును పట్టుకోవడానికి. నా ప్రియ చెల్లెమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీరుకు అంతులేదు, నీ అనుమానాలకు అంతులేదు, నీ ఆలోచనలకు అంతులేదమ్మా. అమ్మా, నీ కన్నీరు వెనుక, నీ నిస్పృహ దీని నుంచి నేను రాలేనండి, నా కొడుకు వదిలేసి వెళ్ళిపోయాడు, చనిపోయాడయ్యా, ఇక రాడు, ఇక లేడు, ఇక ఈ భాగమును ఎవరు తీర్చలేదు అనే ఈ యొక్క భయంకరమైన గర్వముతో కూడిన స్వార్థ మనస్సును యేసయ్య నీ హృదయంలోకి వస్తే ఏమైతుందో తెలుసా? ఒక్కసారి నువ్వు
యేసయ్య నీ హృదయంలోకి వస్తే ఏమవుతుందో తెలుసా నీకు? భూమి ఆకాశాన్ని పుట్టించి ఈ మహా గొప్ప శక్తిమంతుడు మాటతో సింహాసనాసీనుడైన వాడు నీ హృదయంలో నివాసముగా ఎన్నుకొంచబడి నీ యొక్క శరీరములో నివాసం ఉండడానికి వచ్చినప్పుడు నీ శరీరం ఏ రీతిగా మారుతుందో నీకు తెలుసా బిడ్డ? దేవుని మహిమగా మార్చు. నీ శరీరం దేవుని మహిమగా మార్చబడుతుంది. నీ హృదయం దేవుని మహిమతో మార్చబడుతుంది. నీ హృదయంలో ఇది లేక ఎంతమంది చనిపోతాని, నా ప్రాణమును నేను ముగించుకుంటాని ఎంత సులువుగా నీ నోటితో మాట అన్నావు. ఎంత సులువుగా దేవుని జీవం ఎరగక అందుకోక ప్రాణమిచ్చిన యేసు క్రీస్తు యొక్క ప్రాణము వెలను అందుకోక జీవిస్తున్నావే. నీ అతిశయముకు, నీ గర్వానికి, నీకున్న ఆలోచనకు యేసు క్రీస్తును పేరు మీద దుష్టుని నిస్పృహలో కూర్చున్నావు. Come out in Jesus' name. Now in Jesus' name I'm ordering. నజరేయుడైన యేసు క్రీస్తు అద్వితీయ కలిగిన సర్వోన్నతిని కుమారుడైన యేసు క్రీస్తు నామములో ఆజ్ఞ. లాజర్ను లెమ్మన్నట్లుగా నీకు ఆజ్ఞ ఇస్తున్నాను. నీ మనసుల వాలి నేను ఇంకా ప్రేమించలేను అంటున్న పదములో నుంచి నువ్వు బయటికి రావాలి. నేను ఇంకా జీవించలేనన్న పదములో నుంచి నువ్వు బయటికి రావాలి. నేను ఇంకా నమ్మలేను అనే పదములో నుంచి నువ్వు బయటికి వస్తున్నావు. నేను ఇంకా చూడలేను, నేను నా జీవితంలో ఇంకా మంచి జరగదు అని నయోమి లాంటి మాటలతో కూర్చున్న బిడ్డ, యేసు క్రీస్తు నామములో నీకు ఆజ్ఞ. ఇదిగో ఎడారిలో ఒక స్వరము వినబడుతుంది. లే, come out in Jesus' name. Come out in Jesus' name. నేనే పునరుత్థానము, నేనే జీవము అన్న ప్రశస్తమైన కుమారుడైన యేసు క్రీస్తు నామములో నీకు ఆజ్ఞ. Get up in Jesus' name. Be loosened from that thought. ఈ నీ ఆలోచన యావత్తు, ఈ మనసులో నాటకపోయిన ఈ గురుగులతో కూర్చొనున్న దుష్టుని, స్వార్థపూరితమైన గర్వముతో కూర్చున్న దుష్టుని యొక్క యంత్రాలతో కూర్చున్నబడిన మంత్రము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా తండ్రి, నీ అగ్నితో వారి మీద ఇప్పుడే కుమ్మరించబడి కాల్చబడినట్లుగా అగ్ని విడుదల ప్రకటిస్తున్నామయ్యా. Fire of the Holy Ghost will burn their heart now. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తబడుదురుగాక. రోమా 8:11 అయ్యా, నీ స్వరము నీ మాట ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు శరీరాన్ని లేపిందో అదే ఆత్మ అదే ఆత్మ ఇదిగో ఒక్కొక్కరి హృదయములలో, ప్రతి శరీరములో, ప్రతి మనస్సులో, ప్రతి సంబంధములో, రిలేషన్షిప్ లో యేసుక్రీస్తు నామములో సజీవపరచబడడానికి ఆజ్ఞను, విడుదలను ప్రకటిస్తున్నాను. కోల్పోయిన సహవాసం,
పాడైపోయిన సంబంధాలు, విరిగిపోయిన జీవితాలు, బానిసగా కట్టబడిన బ్రతుకుతున్న కడియలు జీవితాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞను, విడుదలను ప్రకటిస్తూ గద్దిస్తూ లయపరచబడినట్లుగా ఆజ్ఞ విడుదల ప్రకటిస్తున్నాను. ఉమెన్ thou be loosed now. నా ప్రియ కుమార్తె, నా ప్రియ అమ్మా, నా ప్రియ కుమారుడా, నా ప్రియ బ్రదర్, be free in Jesus name. I love the Holy Ghost to come and fill you. Come on, lift up your hand. Lift up your hand, everyone. Come on, lift up your hand towards the screen. The screen by Patimpa. Come on, lift up your hands up to heaven and say, Lord, I receive. Lord, I receive. Lord, I receive you, Jesus. నీ పునరుత్థానము శక్తితో నేను జీవిస్తానయ్యా. నీ ఆత్మతో జీవిస్తానయ్యా. ఇంకా మనిషి కొరకు కాదు, ఇంకొక వ్యక్తి కొరకు కాదయ్యా. నీ ఆత్మతో నేను జీవిస్తాను, నీ శక్తితో నేను జీవిస్తానయ్యా. జీవిస్తే క్రీస్తు మరణించిన యేసు కొరకే. జీసస్, జీసస్, break this spirit which has affected your people in their relationships here. భార్య భర్తల మధ్యలో, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో, ప్రతి సంబంధములలో, అత్త కోడళ్ళ మధ్యలో, బంధువుల మధ్యలోను, కుటుంబముల మధ్యలోను, వ్యక్తిగత జీవితముల మధ్యలోను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి పిచ్చితనం, ప్రతి స్వార్థం, ప్రతి దుష్టిని, చీకటి, అవమానములు, దుష్టిని యొక్క అధికారం, యెజబెలు ఆత్మను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞతో విడుదల ప్రకటిస్తున్నాను. విడు యేసుక్రీస్తు నామములో. In Jesus name, in Jesus name ప్రార్థించి అప్పయప్పి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క వాక్య ధ్యానంలో జాయిన్ అవుతున్న ప్రియులకును డోంట్ మిస్ ద నెక్స్ట్ series of studies of sermons that we are going to have, and we pray and hope that you're going to be blessed more and more. రానున్న దినాలలో దేవుని యొక్క గొప్ప, దేవుని యొక్క నెమ్మది, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం. We'll meet you back again next Sunday. మళ్ళీ ఇదే సమయము on this channel you're going to meet us up. మీ offerings you can send it onto the screen. మీకు చూపెడుతున్న స్క్రీన్ మీద చూపెడుతున్న you can send in your offering. లేదా మీకు కనబడుతున్న you can send in your offerings over there. Come be a part and get to know more about Jesus and support the ministry and be blessed. ఈ వీడియోస్ను, ఈ వాక్యమును అనేకులకును, మీ స్నేహితులకును మీరు అందించండి. they will be needing it, and ask them not to miss the second study series of sermons that are coming in the next week. God bless you. Have a wonderful week. God bless you. See you back again.